అన్న నమస్తే అన్న. నమస్తే. టెంపరమెంట్ కా బాప్ పంత్, మిస్టర్ పంత్ కెప్టెన్సీ ఇచ్చారు. అవునవును. ఎలా ఉందన్న ఫెయిల్యూర్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అన్న? పంత్ ముఖ్యంగా చెప్పాలంటే పంత్ ఒక మంచి T20 ప్లేయరు. నా దృష్టిలో అయితే ఒక మంచి టెస్ట్ ప్లేయర్ కూడా. ఈ మధ్యలో ఎన్నో చూస్తాం కాబట్టి మన ఏమైంది అగ్రెసివ్నెస్ ఏమైపోయింది? సడన్ గా కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయి అనుకోవచ్చా, లేదంటే కెప్టెన్ అయ్యాక లేదంటే ఏమన్నా ఇంకేమన్నా అంటారు కదా జీబలుపు, లేదంటే ఈగోలు ఇలాంటివి ఏమన్నా ఎలా చెప్తారు? ఇవన్నీ పక్కకు పెడితే కూడా అన్న, మనం గతంలో చూసుకుంటే కూడా లక్నో ఫ్రాంచైజీ అనే మేనేజ్మెంట్ ప్లేయర్స్కి ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ ప్లేయర్స్తో ఉండే ఒక మంచి కోఇన్సిడెన్స్ ఆ నేచర్ కనిపించట్లేదన్న. ఇప్పుడు మన కేఎల్ రాహుల్ని కూడా లక్నోలో ఉన్నప్పుడు చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యి మ్యాచ్లు ఓడిపోయి మేనేజ్మెంట్తో గ్రౌండ్లోనే తిట్టిపించుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రెషర్ 27 కోట్లు అనేది ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ అనేది బ్యాట్తో అయినా చెప్పాలి, కెప్టెన్సీ కాకపోయినా బ్యాట్తో అయినా చెప్పాలి. ఆయన చూపించుకోలేకపోతున్నాడు. ప్రతి ఒక్క మంచి ప్లేయర్కి ఒక ఆర్డ్ సీజన్ అనేది జరుగుతుంది. పెద్ద లెజెండ్స్కే జరిగింది. పంతేమి పెద్ద అది కాదు. పక్కకైతే కంబ్యాక్ ఇస్తాడు. మంచి ప్లేయరే. మంచి T20 అంటే ఏ షాట్ కావాలంటే ఆ షాట్ 360 degrees ఆడే షాట్స్ మన పంతతో ఉన్నాయి. కాబట్టి మనమే బ్యాకప్ చేయాలి. మన ఇండియా ప్లేయర్ కాబట్టి మనం బ్యాకప్ చేయాలా. ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు.